హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. సో మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న రెబల్ సాబ్ సాంగ్ అయితే ఈ నవంబర్ 23న వస్తుంది అని చెప్పి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మూవీ టీం. ప్రోమో ఏదన్నా వస్తుందేమో అనుకున్నాను, బట్ ఈ పోస్టర్ కూడా సాటిస్ఫై చేసేసింది. ఆ పోస్టర్ లో ప్రభాస్ గారు ఉన్నారండి, మామూలుగా లేరు. ఇక్కడ ఆ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ రెబల్ సాబ్ ఏ సాంగ్ దట్ టేక్స్ యూ బ్యాక్ టు 2000 డార్లింగ్ ఎరా అని చెప్పి క్లియర్ గా రాశారు. అంటే 2002లో వచ్చిన ఈశ్వర్ నుండి 2013లో వచ్చిన మిర్చి వరకు మన డార్లింగ్ ప్రభాస్ గారి స్వాగ్ ని, స్టైల్ ని, ఆ యుఫోరియాని, ప్రభాస్ గారి ఎరాని మనం చూడబోతున్నామని క్లియర్ గా ఈ ఒక్క స్టెప్ తో, ఈ ఒక్క స్టైల్లో ఉన్న స్వాగ్ లో ఉన్న ఇమేజ్ తో క్లియర్ గా చెప్పేశారు మూవీ టీం. అండ్ ఆ పోస్టర్ చూసినప్పుడు చాలా సాటిస్ఫైడ్. నిజంగా ప్రభాస్ గారు చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారండి. అండ్ ఆ స్టెప్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో వేసే ఉంటారని అనిపిస్తుంది. నాకైతే ఛత్రపతిలో ఏ వచ్చి బీపీ వాళ్ళే అలాంటి వేవ్ స్టెప్స్ ఏదన్నా పెడితే మ్యాడ్ అండి, మ్యాడ్. ఇంకా థియేటర్స్ లో ఒక్కటే రచ్చ జరుగుతుంది. అండ్ తమన్ గారి మ్యూజిక్ కూడా గట్టిగానే క్లిక్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో వెయిట్ చేద్దాం. ఇంకొక 2 days అంటే సండే రోజున ఈ సాంగ్ ఎలాగో వస్తుంది. దానికంటే ముందు, ఒక రోజు ముందో లేక అదే రోజు ఇస్తారో తెలియదు, ఒక ప్రోమో కూడా ఖచ్చితంగా ఇస్తారు. అది వచ్చినప్పుడు మనకు ఆ సాంగ్ వైఫ్ తెలిసిపోతుంది. అండ్ సాంగ్ తో పాటు ప్రభాస్ గారు ఒక స్టెప్ వేశారు అంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఒక్కసారిగా వైబ్ మీటర్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అండ్ పాజిటివ్నెస్ ఫుల్ గా ఫిల్ అయిపోయింది. ఇంతవరకు ఎవరెవరైతే నెగిటివ్ గా ఆలోచించుకున్నారో, బాగుంటుందా బాగోదా, అసలు ఎలా ఉంటారు ప్రభాస్ గారు, ఎలా చూపిస్తారో అని అనుకున్న వాళ్ళందరికీ ఈ ఒక్క పోస్టర్ సమాధానం. సో ఇది ఒక మంచి మాస్ లెవెల్లో ఒక జాతర సీక్వెన్స్ లాగా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఒక పండగ వాతావరణంలో మన రాజా సాబ్ రెబల్ సాబ్ లాగా మారి చిందేయబోతున్నారు. సో ఫస్ట్ టైం మీకు ఈ పోస్టర్ చూసినప్పుడు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వన్స్ సాంగ్ రాగానే, అంటే దానికంటే ముందు ప్రోమో వస్తుంది కాబట్టి ప్రోమో సాంగ్ రాగానే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ సాంగ్ రాగానే ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్లీ దోస్ వైబ్స్ ఆర్ కిల్లింగ్ మ్యాన్. అండ్ ఎప్పట్లాగానే మన వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.